నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా, ఈ రోజున త్రిత్వ సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. క్రైస్తవులోకి ఎలా ప్రవేశించింది, ఎవరు తీసుకువచ్చారు ఈ త్రిత్వాన్ని? క్రీస్తు శకం 180లో బహు దేవతారాధన కలిగిన రోమన్ క్యాథలిక్ ఫాదర్ టెర్టోలియన్ మరియు గ్రీక్ ఫ్యామిలీకి చెందిన హిప్పోలైటర్ త్రిత్వ సిద్ధాంతాన్ని క్రైస్తవులకు రుద్దాడు తీసుకుని వచ్చి. క్రీస్తు శకం 325లో కాన్స్టంటైన్ చక్రవర్తి సిద్ధాంతాన్ని బలపరిచి అమలుపరిచాడు ప్రపంచం మొత్తం కూడా. అప్పటి నుంచి క్రైస్తవం భ్రష్టు పట్టింది వరల్డ్లో. త్రిత్వాన్ని నమ్మేవాడు క్రైస్తవుడే కాదు. ఒరే అజ్ఞాని, యెషయా గ్రంథం 45:18లో నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు కదా యెహోవా. ఆదాము నుండి అపోస్తుల వరకు ఎవరు కూడా త్రిత్వం గురించి ఎవరు కూడా చెప్పలేదు, మాట్లాడలేదు. బైబిల్లో లేని దాన్ని తీసుకుని వచ్చి క్రైస్తవాన్ని భ్రష్టు పట్టించారు. ఒక గొర్రె పడితే అన్ని గొర్రెలు పడిపోయాయి.